పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. యో నమః శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మీనరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం మీనరాశి వారికి మీనరాశిలోనే పంచగ్రహ కూటమి ఏర్పడింది. మీనరాశిలోనే మీకు ఏళ్నాటి శని ఫస్ట్ స్టేజ్ అంటే మొదటి 2.5 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు మీ జన్మరాశిలోకి శని ప్రభావం వచ్చింది. మీ జన్మరాశిలోనే రాహు సంచరిస్తున్నాడు. మీ జన్మంలోనే బుధుడు, రవి, శని మొదలైనటువంటి రాహువు 5 గ్రహాల యొక్క కలయిక మీ జన్మరాశిలో జరిగింది. జనరల్గా చెప్పాలంటే జన్మరాశిలో ఉండేటటువంటి గ్రహాలు అన్నీ కూడా యోగాన్ని ఇస్తాయి. అంటే ఇప్పుడు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే మీ మీనరాశిలోనే రాస్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాస్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి 3వ స్థానంలో సంచరించడం ఒక రకంగా యోగకారకమే, మంచిదే. మీ జన్మరాశిలోకి శని ప్రభావం వచ్చినటువంటి కారణం చేత చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి కొంచెం మందకొడిగా సాగుతూ ఉంటాయి. అలానే ఇక్కడ మీకు ద్వితీయ స్థానాధిపతి కుటుంబ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. 5వ స్థానంలో నీచంలో ఉన్నాడు. అంటే ఆర్థిక వ్యవహారాలలో కొద్దిగా ఫ్లక్చుయేషన్స్ అనేటటువంటివి ఇంకా మీనరాశి వారు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ద్వితీయ స్థానాధిపతి నీచంలో ఉన్నటువంటి కారణం చేత. అలానే మీ జన్మరాశికి వచ్చేటప్పటికీ తృతీయ స్థానాధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నాడు. శుక్రుడు జన్మరాశిలో సంచరించేటప్పుడు కొత్త సంవత్సరంలో ఎవరైతే మీనరాశి వారు అదనపు ఆదాయం కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి చక్కగా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యమైనటువంటి వ్యక్తుల నుంచి కానీ, బంధువర్గం దగ్గర నుంచి కానీ, మిత్రుల దగ్గర నుంచి కానీ, స్నేహితుల దగ్గర నుంచి కానీ సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. కొన్ని శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ విశ్వావసునామ సంవత్సరం ప్రారంభం కదా ఇది. ఈ విశ్వావసునామ సంవత్సరం ప్రారంభంలోనే ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారి యొక్క మాటకు విలువ పెరుగుతుంది. అంటే సొసైటీలో మీకు కుటుంబంలో కానీ బయటి వ్యక్తుల దగ్గర కానీ విలువ పెరుగుతుంది. అంటే మాటకు విలువ పెరుగుతుంది. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా 6వ స్థానాధిపతి అయినటువంటిది మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆరోగ్యపరమైనటువంటి విషయాలను ఎక్కువగా శ్రద్ధ పాటించాలి. ఏదైనా స్థిరాస్తి విక్రయాలు అంటే ఏదైనా ఒక ఇల్లు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ ఏదైనా అమ్మటం కోసం కనుక ప్రయత్నిస్తూ ఉంటే వాటిలో ఏర్పడినటువంటి ఆటంకాలు చక్కగా తొలగిపోతాయి. ఎందుకంటే కుజుడు మీ జన్మరాశికి 5వ స్థానంలో నీచంలో సంచరించేటప్పుడు స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో ఏర్పడినటువంటి ఆటంకాలు, ప్రతికూలతలు అనేటటువంటివి తొలగిపోతాయి. ఇంకొకటి ఏమిటంటే ఈ మీనరాశి వారిని కనుక పరిశీలిస్తే 4వ 7వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మరాశిలోని నీచంలో సంచరిస్తున్నాడు. 7వ స్థానాధిపతి మీ జన్మరాశిలో నీచంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే కుటుంబ జీవితంలో ఎక్కడా కూడా భార్యాభర్తల మధ్య రహస్యాలు అనేటటువంటివి ఉండకూడదు. ఏదైనా సరే ఏ చిన్న పని చేసినా సరే ఇద్దరు అనుకోని చేయటం వలన, భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేయటం వలన సమస్యలు తగ్గుతాయి. లేదా ఎవరి పాటికి వాళ్ళు కనుక చేసుకుంటూ పోతే ఆల్రెడీ 7వ నీచ స్థానంలో ఉన్న కారణం చేత కుటుంబ కలహాలు పెరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే ఈ మాసంలో నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. కొన్ని పనులైతే మాత్రము ఆకస్మికంగా నిలిచిపోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. ప్రధానంగా ఈ రాశి వారికి అసలు డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుందంటే మీ జన్మరాశికి అంటే 2వ స్థానం నుంచి చంద్రుడి యొక్క సంచారం ప్రారంభమవుతుంది. అంటే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ సాయంత్రం 6:26 వరకు ఉండేటటువంటి సమయం మీనరాశి వారికి బ్రహ్మానందాన్ని అంటే బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా పురోగతి లభిస్తుంది. మిత్రుల నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటారు. ప్రముఖమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు మీకు చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తాయి. అది మాత్రమే కాకుండా ఈ 1వ తేదీ నుంచి 3వ తేదీ మధ్యలో చేపట్టినటువంటి ఎలాంటి పనైనా సరే ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా ముందుకు వెళ్తుంది. 3వ తేదీ సాయంత్రం 6:26 నుంచి 5వ తేదీ రాత్రి 11:28 మధ్యలో ఆకస్మికమైనటువంటి ధనయోగం కానీ, ఆర్థికంగా
అనుకూలతలు పెరగటం కానీ, ముఖ్యమైనటువంటి శుభవార్తలు వినటం కానీ, గృహ మార్పులకు గృహ నిర్మాణాలకు సంబంధించినటువంటి విషయాలలో పురోగతి కానీ లభిస్తుంది. అలానే విద్యా సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. 5వ తేదీ రాత్రి 11:30 గంటల నుంచి 8వ తేదీ ఉదయం 7:55 మధ్యలో ఎవరైతే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళటం కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి అనుకూలంగా మారుతుంది. ఎందుకంటే మీ జన్మరాశిలోనే శని రాహు గ్రహాల యొక్క కలయికతో శపిత దోషం ఏర్పడింది. ఈ శపిత దోషం అనేటటువంటిది మనుషులను ఒంటరి వాళ్ళుగా మారుస్తుంది. అంటే తీసుకువెళ్తే చాలా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్తుంది, లేదా కిందకు బాటం లెవెల్కి తీసుకొని వస్తుంది. ఈ శపిత దోషం యొక్క ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతకంలో కూడా శని రాహు గ్రహాలు ఏ స్థానంలో ఉన్నారు చూసుకుని దానికి తగినటువంటి విధంగా దీని ప్రభావం మీ మీద ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవచ్చు. కొత్త సంవత్సరంలో ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఈ కొత్త సంవత్సరం మీకు ఏ విధంగా ఉంటుంది మీనరాశి వారికి. చాలామంది చెప్పేది ఏంటంటే మీనరాశి వారికి బాగలేదని చెప్తున్నారు, కానీ మీనరాశి వారికి అంత మరీ దరిద్రంగా అయితే లేదండి. మీనరాశి వారికి అయితే అంటే తాత్కాలికమైనటువంటి చిన్న చిన్న సమస్యలు తప్ప మేజర్గా కుంగి కృషించిపోయేటంత తీవ్రమైనటువంటి బాధలు అయితే మీనరాశి వాళ్ళకి ఏమీ లేవు. సహజంగా ఉండేటటువంటి సమస్యలే ఉన్నాయి. ఇవి ఇప్పుడు పైగా ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావంతో జన్మరాశులు రవి యొక్క సంచారంతో లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి. ఏదైనా చేయగలిగేటటువంటి పట్టుదల పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఏ పనైనా అసలు సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. ఈ 5వ తేదీ నుంచి ఉదయం 8వ తేదీ మధ్యలో విదేశీ యోగం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఫలిస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఊహించినటువంటి విధంగా డెవలప్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారికి మాత్రము కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. 8వ తేదీ ఉదయం 7:55 నుంచి 10వ తేదీ రాత్రి 7 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ, శత్రు సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ పెరుగుతూ ఉంటాయి. అంటే మనం ఎవరికైతే ఆల్రెడీ బ్యాంక్ లోన్స్ కానీ లేదా మనకు తెలిసినటువంటి వాళ్ళ దగ్గర కానీ లోన్స్ కనుక తీసుకుని ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి ప్రెషర్ ఇక్కడ మీకు కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. 10వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 7:30 గంటల వరకు ఉండేటటువంటి సమయం చాలా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ 13వ తేదీ ఉదయం 7:40 నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా ఇది మీకు అత్యంత కఠినమైన సమయం అని చెప్పాలి. అంటే కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఆర్థికంగా, శత్రువుల పరంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ప్రయాణాలు చేసేటటువంటి విషయంలో కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఈ రాశిలో జన్మించినటువంటి వారు చక్కగా ప్రతికూలతలు కనుక తొలగిపోవాలంటే ఖచ్చితంగా మీరు ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణ చేయటం కానీ, విష్ణు సహస్రనామాన్ని వినటం కానీ చేయటం వలన మంచి ఫలితాలు పొందుతాయి. దాంతోపాటు శని రాహు గ్రహాల యొక్క కలయికతో శపిత దోషం అనేటటువంటిది ఏర్పడి ఈ 2 గ్రహాల యొక్క వీక్షణం కూడా మీ జన్మరాశికి 7వ స్థానం మీద ఉన్నటువంటి కారణం చేత కుటుంబంలో ఒకరి ఆరోగ్యం అంటే కొంచెం ఆందోళనకరంగా, ఇబ్బందికరంగా ఉంటుంది. అవి తొలగిపోవాలంటే ఖచ్చితంగా దుర్గాదేవి ఆరాధన వలన ఈ రాశి వారు బ్రహ్మాండమైనటువంటి ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. ఇవి మీనరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.